ముఖ్యంగా ఇప్పుడు సైబర్ నేరాలపైన అవగాహన కల్పించాలంటున్నారు. అసలు అవగాహన కల్పించాలి అంటే దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి? పాఠాలు చెప్పే గురువులు తీసుకోవాలా? లేకపోతే తల్లిదండ్రులు తీసుకోవాలా? లేకపోతే పోలీస్ డిపార్ట్‌మెంట్ తీసుకొని బాధ్యత తీసుకొని సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలంటారా? మీకు నొప్పొచ్చింది. ఆ నొప్పి తగ్గించుకోవాల్సిన బాధ్యత మీదా? ప్రభుత్వందా? ఇది నొప్పి బయట కరోనా ఉన్నప్పుడు మనకు కూడా కరోనా వస్తుందని తెలిసింది కదా! అందుకోసమే కదా వ్యాక్సినేషన్ ఏసుకునేది. రోజు సైబర్ నేరాల మీద వార్తలు బొచ్చెడొస్తున్నాయి. న్యూస్ పేపర్ చూస్తే వందలుంటాయి సైబర్ నేరాల మీద. ప్రతిరోజు ఉంటాయి. అంటే ఆ సైబర్ నేరాలు ఎందుకు జరుగుతున్నాయి? చదువుకున్నోళ్ళు ఎందుకు మోసపోతున్నారు? అవగాహన లేకపోవడం వలన. అదేంది జరుగుతుందని తెలిస్తే ఖచ్చితంగా మోసపోరు. సో, అదేంది తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీరన్నా తెలుసుకోవాలి. తెలిసేవాళ్ళు మాలాంటి వాళ్ళతో చెప్పినన్నా చెప్పియాలి. అది లేదు. అమ్మ పెట్టదు, అడక తినేదంటే ఎట్లయితుంది? ఓకే. ప్రభుత్వం అయితే చేస్తుంది. ప్రభుత్వం చేస్తుంది. ఈ సైబర్ నేరాల్లో మీరేమన్నా మోసపోతే 1930 కూడా కంప్లెయింట్ చేయమంటుంది. కాకపోతే రికవరీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాడు విత్‌డ్రా చేసింటాడు. సో, ఫైనల్‌గా చెప్పేసేది ఏంటంటే ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ ఎందుకొచ్చిందంటే రెగ్యులర్‌గా న్యూస్ పేపర్ చూడడం వలన, రెగ్యులర్‌గా ప్రభుత్వం చెప్పే సూచనలు పాటించడం వల్లే నాకు ఇంత నాలెడ్జ్ వచ్చింది. అంతేగాని నేనేమి వేరే గ్రహం నుంచి రాలే. కానీ కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఎలా ఉంటాయంటే సార్ అవి ట్రస్టెడ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఇటీవల మేము చూసాము అది హనీ ట్రాప్ అని. నేను విజయవాడలో ఆంటీలు, హైదరాబాద్‌లో ఆంటీలు కొదవ లేకపోతే గే సెక్స్ అని ఇలాంటివి అవి చూస్తే ట్రస్టెడ్ యాప్‌లా ఉంటాయి. సో, అలాంటి యాప్స్‌ని చూసి కొంతమంది యువత ఆకర్షితులై అక్కడ కూడా మోసపోయే ఛాన్స్ ఉంది కదా సార్? యాహ్! మంచి క్వెషన్ అడిగినావు సయ్యద్. నేనేం చెప్తానంటే ఇక్కడ మనం రియల్ లైఫ్‌లో ఏం చేస్తామో ఆన్‌లైన్‌లో అదే చేయాల. ఇది నీకు ఇది ఓ రోడ్డు లాంటిది అంతే. ఈ రోడ్డు బెంగుళూరుకి పోతుంది, ఢిల్లీకి పోతుంది. నువ్వు ఢిల్లీకి, బెంగుళూరుకి ఎందుకు పోవాలని తెలుసుకోవాలి. వెహికల్ ఉంది, రోడ్డు ఉందని పోతానే ఉంటావా? మోసగాళ్ళు రెడీగా ఉంటారండి. ఒక పాము కాటేస్తుంది, ముళ్ళు కుచ్చుకుంటుంది. అగ్ని అగ్నిలో చేయి పెడితే ఏమవుతుంది? కాలిపోతుంది. సో, తెలివి ఉండాల. తెలివి లేకుంటే పో చెక్కలేక పో ఎవడొద్దంటాడు. ఆ? అంటే దాన్ని నేను ఏదో అంటారు చూడి, ఎవడో ఒక సామెత ఉంది రాయలసీమలో, అంటే సరదాగా చెప్తున్నాను. ఎవడో మామూలుగా టాయిలెట్ పోయినాడంట. ఏదో టాయిలెట్ పోతూ కూడా టాయిలెట్లో కూర్చొని అట్లా రొట్టె తింటానంట. ఏందిరా రొట్టె తింటాను, అదేమంటే అద్దుకొని తింటానన్నాడంట. క్యా తెరా ప్రాబ్లం క్యా అన్నాడంట. అట్లా అట్లా వీడు మొబైల్ ఎట్లా వాడాలని తెలియకోకుంటే చెక్కలేకపోతాడు అంతే. అబ్బాయిల కోసం, ఆంటీల కోసం, గేల కోసం మొబైల్ వాడాలనా? వాళ్ళు రెడీగా ఉంటారు. రకరకాల యాప్లు ఉన్నాయి. నేను ఈరోజు చూసి ఇండియాలో 30% ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయంట. మళ్ళీ డ్రమ్ముల్లో వెళ్తారు ఫైనల్గా ఎవడోడు, అబ్బాయో అమ్మాయో ఇంకోడో. సో, ఇంతకుముందు మహా అంటే ఆ పక్కింటోళ్ళతోనో, ఆ ఎదిరింటోళ్ళతోనో, లేకపోతే వాళ్ళ దూర బంధువులతోనో ఏదో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరితో మీరు రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారో తెలియదు, ఎందుకు మెయింటైన్ చేస్తున్నారో తెలియదు. ఫైనల్గా ఆన్లైన్లో వస్తారు, ఆఫ్లైన్లో సేవ మీద వెళ్తున్నారు. ఇదంతా అవసరమా? నువ్వు ఈ మొబైల్ నీకు పనికొచ్చేటట్టు వాడుకో. ఫేస్బుక్ ఒకటి పిల్లల్ని పెడతావో పెట్టనాయా, ట్విట్టర్లోన తిక్కవాళ్ళ నస ఎక్కువయా, వాట్సాప్ మాయలో వయసులో ఉన్న వాళ్ళు పడిపోయా, మనసులు దగ్గర ఉన్నా మనసులు దూరమయ్యా. మనుషులు దగ్గర ఉన్నారు, మనసులు ఎక్కడో ఉన్నాయి. సో, విషయం ఏంటంటే ఇది మీ భవిష్యత్తు కోసం, మీ ఆనందం కోసం, మీ చదువు కోసం, మీ ఉద్యోగం కోసం, మీ వ్యాపారం కోసం వాడుకో. ఎవడైతే మోసం చేస్తున్నాడో వాడు వాని కోసం వాడుకుంటున్నాడు, కానీ నువ్వు నీ కోసం వాడుకోవడం వల్ల చెక్కలేకపోతున్నావు. అది నీ తప్పు. వాని తప్పు ఎట్లయితుంది? ఇప్పుడు సైబర్ నేరాలు ఒక ఎత్తు అయితే చైన్ మార్కెటింగ్ మనం అందరం వింటాం. అది సైబర్ నేరంలో ఒక భాగం కాదంటారా? చైన్ మార్కెటింగ్ ఎప్పటి నుంచో ఉంది. అప్పుడు కొద్దిగా తెలిసిన వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ మంది అవుతున్నారు అన్నట్టు. సో, ఏదైనా కానీ గుర్తుపెట్టుకొని చైన్ మార్కెటింగ్ ఎక్కడో చోట ఎండ్ అవుతుంది. సో, స్టార్టింగ్ వాళ్ళకి కొంత ఎక్కువ వస్తాయి డబ్బులు, ఎండింగ్ వాళ్ళకి ఏమి రావు అన్నట్టు. సో, బెటర్ టు అవాయిడ్ ఇట్ అంతే. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినాం కదా సార్, ఈ సైబర్ నేరాలపైన కంప్లైంట్ ఇచ్చినా కానీ మా అమౌంట్ ఇంత వెళ్ళింది, ఇన్ని లక్షల రూపాయలు మేము నష్టం వచ్చిందని. అసలు ఆ అమౌంట్ అసలు రికవరీ అవుతుందా సార్ అసలు? 99% కాదు. ఎందుకంటే ఒక దొంగతనం చేసినాడు అనుకో ఎవడన్నా అని, నీదే పిక్ ప్యాకెటింగ్ చేసినాడు అనుకో ఎవడన్నా అని, వాడు అక్కడే ఉంటాడా? ఉండడు కదా. ఈడ నీది ఆన్లైన్తో నీ సహకారంతోనే తీసుకుపోతున్నాడు డబ్బులు, విత్డ్రా చేస్తాడు శుభ్రంగా. ఫైనల్గా నువ్వు కళ్ళు తెలుసుకునేప్పటికి అవన్నీ పక్కన పెడితే అకౌంట్ వాంది కాదు, సిమ్ కార్డు వాంది కాదు, వాడేం పిచ్చోడు కాదు. ఎవరిదో ఎల్ఐదో పుల్లైదో సిమ్ కార్డు ఇప్పించుకుంటాడు, వానికి ఒక 1000-2000 ఇచ్చి అట్లనే ఎల్ఐదో పుల్లైదో అకౌంట్ కూడా ఇప్పించుకుంటాడు. అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, టీ షాప్ అతనికి 40 లక్షల ట్యాక్స్ అని. ఇవన్నీ అకౌంట్లు ఇట్లా వాడుకునేటివి అన్నట్టు. అర్థమైందా? సో, నేనేం చెప్తానంటే సాధ్యమైనంత వరకు మోసపోకూడదు.
ఒకవేళ మోసపోయినా కానీ 1930 కంప్లైంట్ చేయండి. లేకపోతే ఇలా మా లాంటి వాళ్ళను అంటే ఎప్పుడని కాదు, ఏదైనా అర్జెంట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. 9966272121. ఐ రిపీట్ ఇట్, 9966272121. సో ఏదైనా ఈవినింగ్ టైంలో కాంటాక్ట్ అయితే మేము దానికి తగ్గట్టు సలహాలు ఇవ్వగలుగుతాం. అకౌంట్ ఫ్రీజ్ అయినా కానీ లేకపోతే అమౌంట్ లీన్ అయినా కానీ సో సలహాలు ఇవ్వగలుగుతాము. ఒకవేళ దాని తగ్గట్టు ఏదైనా లాయర్ సపోర్ట్ కావాల్సింటే లాయర్ని కనెక్ట్ చేయగలుగుతాం అన్నట్టు. సేమ్ టైంలో ప్రతి గురువారము 8 నుంచి 9 వరకు రాత్రి సైబర్ నేరాలపై ఉచితంగా మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. మీరు నా నెంబర్కి నా నెంబర్కి మీరు మెసేజ్ ఇస్తే ఆ గ్రూప్లో జాయిన్ చేపిస్తాం అన్నట్టు. అంతేకాకుండా కొన్ని ఉపాధి అవకాశాలు కూడా చూపిస్తున్నాం. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఉత్త సైబర్ నేరాలపై రారు అన్నట్టు, మళ్ళీ ఆదాయం వస్తుందంటే వస్తారన్నట్టు. నేను తాడపత్రిలో ఒక కమ్యూనిటీ వాళ్ళకు ప్రోగ్రామ్ ఇచ్చినాం అన్నట్టు. సైబర్ నేరాలపై అవగాహన అంటే ఎవరు రారు సార్, మరి ఎట్లా చేయాలి సార్ అని సోషల్ మీడియా ద్వారా డబ్బులు ఎలా సంపాదాలని పెట్టినాం అన్నట్టు. 300 మంది వచ్చినారు. పోగొట్టుకోకపోవడం కూడా సంపాదించినట్లని స్టార్ట్ చేసినాం అన్నట్టు. అంతే, ఇక్కడ వెరీ సింపుల్. సైబర్ నేరాలపై ఎంత అవగాహన ఉంటే అంత మంచిది. సో సైబర్ నేరాలపై అవగాహనే నివారణ, అదే శ్రీరామ రక్ష. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. మేము అడిగిన వెంటనే మా కోసం వచ్చి ఈ సైబర్ నేరాలపైన కాస్త అవగాహన కల్పించినందుకు. చూశారు కదా ఫ్రెండ్స్, దయచేసి ఈ సైబర్ నేరాలపైన మీకోసం అవగాహన మీరే కల్పించుకోవాలి. మీకోసం ఎవరో వస్తారు, ఏదో చేస్తారంటే అది మీ తప్పే. అవగాహన కల్పించుకోవడం మీ బాధ్యత. ఏమన్నా డబ్బులు కానీ ఏమన్నా వస్తువులు కానీ మీ నుండి పోతే దానికి మీరే బాధ్యులు. దయచేసి ఈ సైబర్ వలల ఉచ్చులో కానివ్వండి, ఈ హనీ ట్రాప్ ఉచ్చులో కానీ ఏ యువత పడకుండా, ఏ ఇతర యువతలు కూడా పడనీయకుండా జాగ్రత్త వహించవలసిన బాధ్యత మాదే. థ్యాంక్ యూ.